హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై ఎస్పీ2. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నవంబర్ 1 నుంచి 5 వరకు గల కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో చూద్దాము. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ వన్ చూడండి. కేరళ జ్యోతి పురస్కారం వచ్చేసి టి పద్మనాభన్కు ఈ సంవత్సరం రావడం జరిగింది. ఎందుకు కేరళ జ్యోతి పురస్కారం టి పద్మనాభంకు రావడం జరిగిందంటే, మలయాళ సాహిత్యంలో ఆయన చేసిన సేవలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. చూడండి, టి పద్మనాభం గారు మలయాళ సాహిత్యంలో ఆయన చేసిన సేవలను పరిగణలోకి తీసుకొని కేరళ ప్రభుత్వం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. కేరళ జ్యోతి అవార్డు 2023కు వచ్చేసి టి పద్మనాభం ఎన్నిక కావడం జరిగింది. కేరళ జ్యోతి అవార్డును సంవత్సరానికి ఒకరికి మాత్రమే ఇస్తారు. చూడండి, కేరళ జ్యోతి పురస్కారం అనేది సంవత్సరానికి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేరళ అవార్డ్స్లలో నెక్స్ట్ రెండవ అత్యున్నత పురస్కారం వచ్చేసి కేరళ ప్రభ అవార్డు. ఇది రెండవ అత్యున్నత పురస్కారం. మొదటి అత్యున్నత పురస్కారం ఏంటంటే కేరళ జ్యోతి పురస్కారం. రెండవ అత్యున్నత పురస్కారం వచ్చేసి కేరళ ప్రభ. ఈ అవార్డ్స్కి సంవత్సరానికి ఇద్దరిని ఎంపిక చేస్తారు. చూడండి, కేరళ ప్రభకు వచ్చేసి ఇద్దరిని ఎంపిక చేస్తారు. అదే కేరళ జ్యోతికి అయితే ఒకరిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం కేరళ ప్రభ అవార్డు విన్నర్స్ వచ్చేసి ఫాతిమా బీబీ. చూడండి, ఫాతిమా బీబీ, నటరాజ కృష్ణమూర్తి. కేరళ ప్రభ అవార్డ్స్కి ఈ ఇద్దరు ఎన్నిక కావడం జరిగింది. అలాగే కేరళశ్రీ అవార్డ్స్. చూడండి, కేరళశ్రీ అవార్డ్స్ 2023 ఇది మూడవ అత్యున్నత పురస్కారం. ఈ అవార్డ్స్కి సంవత్సరానికి 5 మందిని ఎంపిక చేస్తారు. చూడండి, సంవత్సరానికి 5 మందిని ఎంపిక చేస్తారు. ఈ 5 మంది చూడండి, సోమరాజను, విపి గంగాధరను, రవి డిసి, పండిట్ రమేష్, కెఎం చంద్రశేఖర్ వీరిని కేరళశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. సోమరాజను వచ్చేసి సామాజిక రంగము, విపి గంగాధరను వచ్చేసి ఆరోగ్య రంగము, రవి డిసి వచ్చేసి పరిశ్రమలు మరియు వాణిజ్య రంగము, పండిట్ రమేష్ నారాయణ వచ్చేసి కళ సంగీతము, కెఎం చంద్రశేఖర్ వచ్చేసి సివిల్ సర్వీస్ సెక్టార్లలో ఎంపిక చేయడం జరిగింది. చూడండి, మళ్ళా ఒకసారి కేరళ జ్యోతి పురస్కారం వచ్చేసి టి పద్మనాభం. ఈ కేరళ జ్యోతి పురస్కారానికి సంవత్సరానికి ఒకరిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. అదే కేరళ ప్రభ అవార్డుకు ఇది రెండవ అత్యున్నత పురస్కారం. దీనికి ఎంతమంది అంటే ఇద్దరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందంటే ఫాతిమా బీబీకి, నటరాజ కృష్ణమూర్తికి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూడండి, కేరళశ్రీ అవార్డ్స్ ఇది మూడవ అత్యున్నత కేరళ పురస్కారము. ఈ అవార్డ్స్కి సంవత్సరానికి 5 మందిని ఎంపిక చేస్తారు. అందులో ఫస్ట్ వన్ చూడండి, 2023 విన్నర్స్ వచ్చేసి సోమరాజను, విపి గంగాధరను, రవి డిసి, పండిట్ రమేష్, కెఎం చంద్రశేఖర్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, రోహిణి నయ్యర్ బహుమతి. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో గిరిజన మహిళల సాధికారత కోసం చేసిన కృషికి ఇంజనీర్ నుండి సామాజిక కార్యకర్తగా మారిన దీననాథ్ రాజ్పుత్కు గ్రామీణ వృద్ధికి కృషి చేసినందుకు రోహిణి నయ్యర్ బహుమతి వచ్చింది. చూడండి, ఛత్తీస్గఢ్లోని బస్తర్లో గిరిజన మహిళల సాధికారత కోసం చేసిన కృషికి ఇంజనీర్ నుండి సామాజిక కార్యకర్తగా మారిన దీననాథ్ రాజ్పుత్కు రోహిణి నయ్యర్ బహుమతి రావడం జరిగింది. ఈ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని ఇస్తారు. అసలు రోహిణి నయ్యర్ ఎవరంటే భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్త. ఈమె పేరు మీదగానే రోహిణి నయ్యర్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దీననాథ్ రాజ్పుత్. చూడండి, దీననాథ్ రాజ్పుత్కు రోహిణి నయ్యర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2023 అవార్డ్స్. యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2023 అవార్డ్స్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2023 అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. పర్యావరణంపై
పరివర్తనాత్మక ప్రభావం చూపే వ్యక్తులు, సమూహాలు మరియు సంస్థలను గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పర్యావరణ గౌరవం ఇది. చూడండి, ఈ 2023 అవార్డ్స్ గ్రహీతలు యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2023 అవార్డు గ్రహీతలు చూడండి. ఫస్ట్ వన్ జోసెఫినా బెల్మాంటో ఫిలిపిన్ దేశం. సెకండ్ వన్ ఎల్లెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్. థర్డ్ వన్ బ్లూ సర్కిల్ చైనా. ఫోర్త్ వన్ జోస్ మాన్యువల్ మొల్లర్ చిలీ. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇది దక్షిణాఫ్రికాకు చెందినది, సౌత్ ఆఫ్రికాకు చెందిన సంస్థ. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ 2005లో ప్రారంభించడం జరిగింది. చూడండి, ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ను 2005లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ను 116 మంది గ్రహీతలను గుర్తించారు. ఈ అవార్డ్స్ కింద 116 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో 27 వచ్చేసి ప్రపంచ నాయకులు. చూడండి, ఈ అవార్డులలో 27 మంది ప్రపంచ నాయకులకు ఇవ్వడం జరిగింది, 70 మంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది, 19 సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఏదంటే యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ను వచ్చేసి 27 ప్రపంచ నాయకులకు, 70 మంది వ్యక్తులకు, 19 మంది సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం గ్రహీతలు ఎంతమంది అంటే 5 మంది. ఈ సంవత్సరం గ్రహీతలు 5 మంది. అందులో చూడండి, జోసెఫినా బెల్మాంటో, ఎల్లెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్, బ్లూ సర్కిల్. నెక్స్ట్ చూడండి, జోస్ మాన్యువల్ మొల్లర్. నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ 5గురికి ఈ 2023 అవార్డు రావడం జరిగింది. ఏం అవార్డు అంటే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు. ఇక నెక్స్ట్ అంశం చూడండి, రామభద్రకు జపాన్ ప్రతిష్టాత్మక పురస్కారం. జపాన్ మరియు భారత్ మధ్య స్నేహ సంబంధాలు బలోపేతానికి కృషి చేస్తున్న బొడ్డుపల్లి రామభద్రకు జపాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ అవార్డును ప్రకటించడం జరిగింది. చూడండి, రామభద్రకు జపాన్ ప్రతిష్టాత్మక పురస్కారం. జపాన్ మరియు భారత్ల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతానికి కృషి చేస్తున్న బొడ్డుపల్లి రామభద్రకు జపాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, బ్యాలెన్ డి ఓర్ 2023 అవార్డ్స్. ఈ అవార్డ్స్ను ఫ్రాన్స్ ఫుట్బాల్ సంస్థ అందిస్తుంది. చూడండి, బ్యాలెన్ డి ఓర్ అవార్డ్స్ను ఫ్రాన్స్ ఫుట్బాల్ సంస్థ అందిస్తుంది. బ్యాలెన్ డి ఓర్ అవార్డ్స్ 2023 పురుషుల విభాగం విజేత వచ్చేసి లియోనల్ మెస్సీ. ఈయనకి ఎన్నోసారి ఈ బ్యాలెన్ డి ఓర్ అవార్డు రావడం జరిగిందంటే 8 సార్లు రావడం జరిగింది. బ్యాలెన్ డి ఓర్ అవార్డు 2023 మహిళా క్రీడా విభాగం విజేత వచ్చేసి ఐతానా బొన్మతి. ఈమె మొదటిసారి రావడం జరిగింది. ఈ అవార్డు బ్యాలెన్ డి ఓర్ అవార్డు వచ్చేసి మొదటిసారి రావడం జరిగింది. మెస్సీ అత్యధికంగా 8 బ్యాలెన్ డి ఓర్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. చూడండి, లియోనల్ మెస్సీ వచ్చేసి 8 సార్లు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. రెండవ ప్లేస్లో వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో కలడు. ఈయన ఎన్నిసార్లు గెలుచుకున్నాడంటే 5 సార్లు. అదే 8 సార్లు గెలుచుకొని ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే లియోనల్ మెస్సీ. రెండవ స్థానంలో వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో కలడు. ఈయన ఎన్నిసార్లు గెలుచుకున్నాడంటే 5 సార్లు. చూడండి, బ్యాలెన్ డి ఓర్ 2023 అవార్డ్స్. ఈ అవార్డ్స్ను ఫ్రాన్స్ ఫుట్బాల్ సంస్థ అందిస్తుంది. బ్యాలెన్ డి ఓర్ అవార్డ్స్ 2023 పురుషుల విభాగం విజేత వచ్చేసి లియోనల్ మెస్సీ. బ్యాలెన్ డి ఓర్ అవార్డ్స్ 2023 మహిళా క్రీడా విభాగం విజేత వచ్చేసి ఐతానా బొన్మతి. ఈమె వచ్చేసి మొదటిసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఇక
నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023. భారత సంతతి రచయిత్రి నందిని దాస్ చూడండి, భారత సంతతి రచయిత్రి నందిని దాస్కు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023 లభించింది. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికంటే నందిని దాస్. ఈమె భారతీయ సంతతికి చెందిన రచయిత్రి. ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించున్నందుకు ఆమెకు 25,000 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 25 లక్షల రూపాయల బహుమతిని ప్రదానం చేశారు. ఈమె రచించిన రచన ఏంటంటే కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్. చూడండి, ఈమె గ్రంథం ఏంటంటే కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే గ్రంథానికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రావడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి నందిని దాస్. ఈమె ఎవరంటే భారత సంతతి రచయిత్రి. నెక్స్ట్ చూడండి, ఇస్రో చీఫ్కు రాజ్యోత్సవ అవార్డు. ఈ అవార్డులను కర్ణాటక ప్రభుత్వం ఇస్తుంది. చూడండి, రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక ప్రభుత్వం ఇస్తుంది. కర్ణాటక అవతరణ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1. ఈ నవంబర్ 1ని పురస్కరించుకొని రాజ్యోత్సవ అవార్డులను కర్ణాటక ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ను ఏదో ఒక రూపంలో దేశానికి దోహదపడే వారికి ఇస్తారు. ఈ సంవత్సరం చంద్రయాన్ 3లో కీలక పాత్ర పోషించినందుకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథన్తో సహా 68 మందికి రాజ్యోత్సవ అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ రాజ్యోత్సవ అవార్డుల కింద 5 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు పథకం ఇస్తారు. చూడండి, ఈ రాజ్యోత్సవ అవార్డు కింద 5 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు పథకం ఇస్తారు. 68వ కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం 68 మందిని ఎంపిక చేయడం జరిగింది. చూడండి, ఇది ఎన్నోవ ఉత్సవాలంటే 68వ కన్నడ రాజ్యోత్సవ ఉత్సవాలు. ఈ సందర్భంగా ఎంతమందిని ఎన్నిక చేయడం జరిగిందంటే 68 మందిని ఎంపిక చేయడం జరిగింది. రాజ్యోత్సవ అవార్డ్స్ ఎంపికైన వారిలో 13 మంది మహిళలు, 54 మంది పురుషులు ఉన్నారు. చూడండి, ఈ 68 మందిలో 13 మంది మహిళలు, 54 మంది వచ్చేసి పురుషులు కలరు. అలాగే చూడండి, కర్ణాటక అవతరణ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1. అవతరణ దినోత్సవం వచ్చేసి నవంబర్ 1. చూడండి, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకునే రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్ నుంచి హర్యానా. ఈ రాష్ట్రాలు కూడా నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, హర్యానా ఈ రాష్ట్రాలు నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయి. నెక్స్ట్ అంశం చూడండి, యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ తీర ప్రాంత రక్షణకు అరేబియా సముద్ర జలాలలో కీలకంగా ఉంటూ క్షిపణులను తీసుకువెళ్లడమే కాకుండా మిసైల్ డెస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్తగా ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. చూడండి, ఎక్కడంటే అరేబియా సముద్ర జలాల్లో క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డెస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్తగా ఈ ఐఎన్ఎస్ సూరత్ రూపొందించడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ సూరత్ ప్రాజెక్ట్ వచ్చేసి 15B. చూడండి, 15Bలో భాగంగా తయారైన 4వ వార్షిప్. ఇది వచ్చేసి 15Bలో భాగంగా తయారైన 4వ వార్షిప్. దీని నిర్మాణం చూడండి, ఐఎన్ఎస్ సూరత్ నిర్మాణం వచ్చేసి ముంబైలోని మజ్గావ్ డాక్యార్డ్లో దీని నిర్మాణం చేయడం జరిగింది. ఐఎన్ఎస్ సూరత్ వేగం వచ్చేసి 50 కిలోమీటర్ల పర్ అవర్, 56 కిలోమీటర్ పర్ అవర్ అంటే 30 నాటికల్ మైల్ పర్ అవర్. 30 నాటికల్ మైల్ పర్ అవర్ అని అనవచ్చు, 56 కిలోమీటర్లు పర్ అవర్ అని అనవచ్చు. ఐఎన్ఎస్ సూరత్ బరువు వచ్చేసి 7,400 టన్నులు. 7,400 టన్నులు. పొడవు వచ్చేసి 163 మీటర్లు.
చూడండి, యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ తీర ప్రాంత రక్షణ కోసం అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డెస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్తగా ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 15Bలో భాగంగా తయారైన 4వ వార్షిప్ ఇది. దీని నిర్మాణం వచ్చేసి ముంబైలోని మజ్గావ్ డాక్యార్డ్లో చేయడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ సూరత్ వేగం వచ్చేసి 56 km/h. అదే నాటికల్ మైళ్ళలో వచ్చేసి 30 నాటికల్ మైల్ పర్ అవర్. ఐఎన్ఎస్ సూరత్ బరువు వచ్చేసి 7,400 టన్నుల బరువు, పొడవు వచ్చేసి 163 మీటర్లు కలదు. ఇక్కడ నెక్స్ట్ అంశం చూడండి, కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా చేర్చడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంక్షిప్త పదం 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పేర్కొనడం జరిగింది. ఈ డిక్షనరీలో ఏర్పాటు చేయడం జరిగింది ఏదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ను. అదేవిధంగా బజ్బాల్ అనే పదం కూడా కాలిన్స్ డిక్షనరీలో చేర్చారు. ఈ బజ్బాల్ అనేది మెక్కల్లం వాడిన పదం. మెక్కల్లం ఎవరంటే క్రికెటర్. ఈ క్రికెటర్ వాడిన పదం వచ్చేసి బజ్బాల్. కానీ కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అంటారు. ఇక నెక్స్ట్ చూడండి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో 6 అధ్యాపకులు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో 6 అధ్యాపకులు. అవధానంలో కృషి చేసిన 6 అధ్యాపకులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందారు. ఎవరెవరంటే ఒకరు వచ్చేసి యుగంధరాచార్య, సెకండ్ వన్ వచ్చేసి పూజితాచార్య, థర్డ్ వన్ వచ్చేసి పుష్పలత, ఫోర్త్ వన్ వచ్చేసి దివ్య, ఫిఫ్త్ వన్ వచ్చేసి సాయి కుమారి, సిక్స్త్ వన్ వచ్చేసి జయసూర్య. ఈ 6 వచ్చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడం జరిగింది. అదే కాలిన్స్ డిక్షనరీ ఆఫ్ ద వర్డ్ ఇయర్ వచ్చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, చిన్నారుల కోసం ఓ రోజు అనే కార్యక్రమం భారత్ శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఐసీసీ, యునిసెఫ్, బీసీసీఐలు కలిసి చిన్నారుల కోసం ఓ రోజు అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్ శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఐసీసీ, యునిసెఫ్, బీసీసీఐలు కలిసి చిన్నారుల కోసం ఓ రోజు అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చూడండి, బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలనే నినాదం వచ్చేసి ఈ కార్యక్రమం కొనసాగడం జరిగింది. ఐసీసీ, యునిసెఫ్ ప్రచార కార్యకర్తలైనటువంటి సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్. సచిన్ టెండూల్కర్ వచ్చేసి ఇండియా, ముత్తయ్య మురళీధరన్ వచ్చేసి శ్రీలంక ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. సచిన్ మరియు ముత్తయ్య మురళీధరన్తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులందరూ చేతులకు వాచీల లాంటి ఎల్ఈడి రిడ్జ్ బ్యాండ్లను ధరించడం జరిగింది. చూడండి, వాచీల లాంటి ఎల్ఈడి రిడ్జ్ బ్యాండ్లను ధరించారు. ప్రేక్షకులతో సహా సచిన్, ముత్తయ్య మురళీధరన్ కూడా వాచీల లాంటి ఎల్ఈడి రిడ్జ్ బ్యాండ్లను ధరించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం సిటీబీటీ నుంచి రష్యా వైదొలగాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపాడు. సిటీబీటీ అంటే చూడండి, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. చూడండి, సిటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం. ఈ ఒప్పందం నుంచి రష్యా వైదొలగడం జరుగుతుంది. సిటీబీటీ ఏర్పాటు చూడండి, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఏర్పాటు వచ్చేసి 1996 సెప్టెంబర్ 10న ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే న్యూయార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అంటే ప్రపంచంలోని అణ్వాయుధాల నియంత్రణ కోసం ఈ సిటీబీటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి,
హిరోషిమా కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు. హిరోషిమా కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు. హిరోషిమాపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తివంతమైన బాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు పెంటగాన్ వెల్లడించింది. పెంటగాన్ వచ్చేసి అమెరికా వెల్లడించడం జరిగింది. B-61 కొత్త వేరియంట్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబును తయారు చేయనున్నట్లు ప్రకటించింది. చూడండి, B-61 కొత్త వేరియంట్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబును తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి B-61-13 పేరుతో రూపొందించనున్నారు. చూడండి, ఈ అణుబాంబును B-61-13 పేరుతో రూపొందించనున్నారు. B-61-13 అణుబాంబును 360 కిలోల టన్నుల శక్తితో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. చూడండి, 360 కిలోల టన్నులు శక్తితో ఉత్పత్తి చేయనున్నారు. దీనినంటే B-61-13 అణుబాంబును. ఇది హిరోషిమాపై విడిచిన అణుబాంబు సామర్థ్యం కంటే సుమారు 24 రెట్లు ఎక్కువ. అదే హిరోషిమాపై విడిచిన అణుబాంబు సామర్థ్యం వచ్చేసి సుమారు 15 కిలోల టన్నులు మాత్రమే. దీనితో పోల్చుకుంటే ఇప్పుడు తయారు చేసే అణుబాంబు వచ్చేసి 24 రెట్లు పెద్దది. దీని పేరు వచ్చేసి B-61-13 పేరుతో దీనిని రూపొందించడం జరుగుతుంది. ఏ దేశం అంటే అమెరికా దేశము. ఇక నెక్స్ట్ అంశం చూడండి. బంగ్లాదేశ్ WHOలో బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తె. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తె. WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా చూడండి, ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజిద్ ఎన్నిక అయ్యడం జరిగింది. ఈ పదవికి సైమా వాజిద్తో పాటు నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీ పడ్డారు. ఓటింగ్లో సైమా వాజిద్కు 8 ఓట్లు రాగా ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి. WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు వచ్చేసి 11. ఆ 11 వచ్చేసి భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, ఉత్తర కొరియా, తైమూర్ లెస్టే, మాల్దీవులు. ఈ 11 దేశాలు వచ్చేసి WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఆగ్నేయ ఆసియా ప్రాంత ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. చూడండి మళ్ళీ ఒకసారి, WHOలో బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తె. WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజిద్ ఎన్నిక కావడం జరిగింది. ఈ ఆగ్నేయ ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు వచ్చేసి 11. అవేంటంటే భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాను, శ్రీలంక, మయన్మారు, థాయిలాండ్, ఇండోనేషియా, ఉత్తర కొరియా, తైమూర్ లెస్టే, మాల్దీవులు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో కలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. యునెస్కో సృజనాత్మక నగరాలలో గ్వాలియర్, కోజికోడ్. యునెస్కో సృజనాత్మకత నగరాలలో గ్వాలియర్, కోజికోడ్. యునెస్కో సృజనాత్మకత నగరాల వ్యవస్థ జాబితాలో మన దేశానికి చెందిన గ్వాలియర్, కోజికోడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. చూడండి, గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది, కోజికోడ్ అనేది కేరళ రాష్ట్రంలో కలదు. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అక్టోబర్ 31న వచ్చేసి ప్రపంచ నగరాల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్ను చూడండి, యునెస్కో సృజనాత్మక నగరాలలో సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్య విభాగంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. UCCN జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నాయి. UCC అంటే చూడండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని అర్థం. ఈ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నాయి. UCCN అంటే మళ్ళీ ఒకసారి చూడండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని అర్థం. ఎన్ని దేశాలు కలవంటే 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. దేశంలో 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు. దేశంలో 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు. దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు 2022లో పెరిగినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. చూడండి,
కేంద్ర రహదారి రవాణా శాఖ విడుదల చేసింది ఈ నివేదికను. 2022లో గంటకు 53 ప్రమాదాలు చూడండి. 2023లో గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇంపార్టెంట్. గంటకు ఎన్ని ప్రమాదాలు అంటే 53 ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయని ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. 2021తో పోలిస్తే 2022లో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% వచ్చేసి క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. ప్రమాదాల పరంగా టాప్ 10 రాష్ట్రాలు చూడండి. టాప్ 10 రాష్ట్రాలలో తమిళనాడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో కలదు. తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలవు. ప్రమాదాల పరంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 9వ స్థానంలోను, తెలంగాణ వచ్చేసి 8వ స్థానంలో ఉండడం జరిగింది. చూడండి, ప్రమాదాల పరంగా తెలంగాణ వచ్చేసి 8వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 9వ స్థానంలో కలదు. అదే మొదటి స్థానంలో వచ్చేసి తమిళనాడు రాష్ట్రం కలదు. అదే మరణాల పరంగా చూస్తే చూడండి, మరణాల పరంగా ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో కలదు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణలు కలవు. మరణాల పరంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7వ రాష్ట్రంలోను, 9వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండడం జరిగింది. మరణాల పరంగా వచ్చేసి 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 9వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం కలదు. 2021-22 మధ్య కాలంలో ప్రమాదాల విషయంలో ఏపీ 7వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు, తెలంగాణ 8వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు పడిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. తొలి హెరిటేజ్ రైలు. గుజరాత్ తొలి హెరిటేజ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. గుజరాత్లో తొలి హెరిటేజ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలులో 144 మంది ప్రయాణించవచ్చు. దీనిలో ఎన్ని బోగీలు కలవంటే 3 బోగీలు కలవు. 3 బోగీలలో 144 మంది ప్రయాణించవచ్చు. ఈ హెరిటేజ్ రైలుకు వచ్చేసి 3 బోగీలు కలవు. ఇందులో 144 మంది ప్రయాణించవచ్చు. విద్యుత్ ఇంజన్ ఉన్న ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలులుగా రూపొందించారు. చూడండి, విద్యుత్ ఇంజన్ తీసేసి దాని స్థానంలో స్టీమ్ లోకోమోటివ్ రైలును రూపొందించారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కేవాడియా నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. కేవాడియా నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ రైలు ప్రయాణించడం జరుగుతుంది. తొలి హెరిటేజ్ రైలు వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ రైలులో 3 బోగీలు ఉంటాయి. ఈ 3 బోగీలలో 144 మంది ప్రయాణించవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే కేవాడియా నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ రైలు నడుస్తుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. భారతదేశంలో ఆహార భద్రత కోసం నార్వే సహాయం. ఉత్తరాఖండ్లో పర్యావరణ పరిరక్షణకు, ఆహార భద్రతను పెంపొందించడానికి హంగర్ ప్రాజెక్టును మరియు మహిళా నాయకులను బలోపేతం చేయడానికి నార్వే సహాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి వచ్చేసి 3 సంవత్సరాలు. సెప్టెంబర్ 2026 వరకు 44.7 మిలియన్ల బడ్జెట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 3 సంవత్సరాలు. ఎప్పటి వరకు ఎండ్ అవుతుందంటే సెప్టెంబర్ 2026లో ఎండ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 44.7 మిలియన్ల బడ్జెట్తో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఉత్తరాఖండ్లోని 3 జిల్లాలు, 9 బ్లాకులు, 172 గ్రామ పంచాయతీలలో ఆహార భద్రతకు, జీవనోపాధికి, అడవులను రక్షించడానికి అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు వచ్చేసి ఉత్తరాఖండ్లోని 3 జిల్లాలు, 9 బ్లాకులు, 172 గ్రామ పంచాయతీలలో ఆహార భద్రతకు, జీవనోపాధికి, అడవులను రక్షించడానికి అమలు చేస్తుంది. ఏ దేశం సహాయంతో అంటే నార్వే దేశం సహాయంతో ఉత్తరాఖండ్లో ఈ సహాయం చేయడం జరుగుతుంది. త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గం. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గంను ప్రారంభించారు. చూడండి, భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించేందుకు త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గంను ప్రారంభించారు.
త్రిపురలోని నిశ్చింతపూర్ చూడండి, త్రిపురలోని నిశ్చింతపూర్, బంగ్లాదేశ్లోని గంగాసాగర్ మధ్య ఈ రైలు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్తో కలిపే తొలి రైలు మార్గం ఇది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, మొబైల్ ఫోన్తో వంధ్యత్వం. మొబైల్ ఫోన్తో వంధ్యత్వం. మొబైల్ ఫోన్ను అధికంగా వాడే పురుషులలో వీర్యము, అందులోని శుక్రకణాల నాణ్యత తగ్గిపోతున్నట్లు జెనీవా యూనివర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. 2005 నుంచి 2018 మధ్య 2886 మంది 18 నుండి 22 సంవత్సరాల మధ్య వారిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. మొబైల్ ఫోన్తో వంధ్యత్వం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే పురుషుల్లో వీర్యము, అందులోని శుక్రకణాల నాణ్యత తగ్గిపోతున్నట్లు జెనీవా యూనివర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, థ్రోన్ రూమ్కి సర్దార్ పటేల్ పేరు. థ్రోన్ రూమ్కి సర్దార్ పటేల్ పేరు. కలకత్తాలోని రాజ్భవన్లో బ్రిటిష్ కాలం నాటి దిగ్గజ థ్రోన్ రూమ్కి స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టడం జరిగింది. ఈ థ్రోన్ రూమ్లో సుభాష్ చంద్రబోసు, నెహ్రూ, గాంధీ, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ యొక్క ఆయిల్ పెయింట్స్, గాంధీజీ చితాభస్మాన్ని చూడండి, గాంధీజీ చితాభస్మాన్ని మోసుకెళ్ళి ఉపయోగించిన కలశం కూడా ఉన్నాయి. ఈ థ్రోన్ రూమ్లో వచ్చేసి సుభాష్ చంద్రబోసు, నెహ్రూ, గాంధీ, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ యొక్క ఆయిల్ పెయింట్స్, గాంధీజీ చితాభస్మాన్ని మోసుకెళ్లేందుకు ఉపయోగించిన కలశం కూడా ఉన్నాయి. థ్రోన్ రూమ్కి వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ కలదంటే కలకత్తాలోని రాజ్భవన్లో కలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి, మహానదిలో కొత్త మంచినీటి చేప గుర్తింపు. మహానదిలో కొత్త మంచినీటి చేప గుర్తింపు. ఒరిస్సాలోని మహానదిలో కొత్త మంచినీటి చేపను గుర్తించారు. దీనిని తినదగినది. ఈ కొత్త రకం చేపను చూడండి, ఈ కొత్త రకం చేపను ఆవోస్ మోట్లు అని నామకరణం చేశారు. ఆవోస్ మోట్లు అని నామకరణం చేశారు. ఇది ఏ కలర్లో ఉంటుందంటే పసుపు రంగు కలర్లో ఉంటుంది. ఈ కొత్త రకం చేప పేరు వచ్చేసి ఆవోస్ మోట్లుగా దీన్ని నామకరణం చేశారు. ఇది ఎక్కడ లభించిందంటే ఒరిస్సాలోని మహానదిలో లభించడం జరిగింది. ఇది ఒక తినదగిన చేప. ఈ చేపకు ఏం పేరు పెట్టారంటే ఆవోస్ మోట్లు అని నామకరణం చేశారు. ఇది ఏ కలర్లో ఉంటుందంటే పసుపు రంగు కలర్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్ 5. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్ 5. సునామీల ప్రభావాలను చూడండి, ప్రభావాలు, సునామీలు సంభవించినప్పుడు ఎలా సంసిద్ధంగా ఉండాలో, సునామీల ముందస్తు హెచ్చరికల గురించి అవగాహన కలిగించడానికి నవంబర్ 5ను ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. చూడండి, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం మొదటిసారిగా 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్ 5ను 2015లో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే సునామీల ప్రభావాలు, సునామీలు సంభవించినప్పుడు ఎలా ఉండాలో, సునామీల ముందస్తు హెచ్చరికల గురించి అవగాహన కలిగించడానికి నవంబర్ 5ను ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంను జరుపుకుంటారు. దీనిని మొదటిసారిగా 2015లో ఏర్పాటు చేశారు. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.